హాయ్ అండి, ఈరోజు వీడియోలో హోటల్స్లో రైస్లోకి వడ్డించే సాంబార్ని ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకొని 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలని యాడ్ చేసుకొని చిటపటమైన వెంటనే ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయలు కొద్దిగా మనకి ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఈ సాంబార్లో మనకి కావాల్సిన కూరగాయలన్నిటినీ ఇలా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, పసుపుతో పాటు బాగా పనిన 2 మీడియం సైజు గల టమోటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని వీటిపైన స్కిన్ సెపరేట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్తో పాటు 1 కప్పు కందిపప్పుని ఉడికించుకున్న మిశ్రమంతో పాటు చింతపండు రసము, అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని ఈ కూరగాయ ముక్కలన్నింటినీ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునే టైం లేకున్నప్పుడు ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లు కుక్కర్లో పెట్టుకొని 2 విజిల్స్ ఉడికించుకుంటే మనకి సాంబార్ త్వరగా రెడీ అయిపోతుంది. ఈ సాంబార్ వేడివేడి అన్నంలో చాలా సూపర్గా ఉంటుంది. లెంతీ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడకపోతే చూడండి.